హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మొత్తం నేను ఈ గణేష్కి సంబంధించి వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది, అదేవిధంగా వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది, అదేవిధంగా ఈ దీంట్లో మొత్తం ఎంతమంది కళాకారులు పాల్గొన్నారు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కనపడుతున్నటువంటి అమ్మవారు అదేవిధంగా హయగ్రీవ స్వామి అనమాట. హయగ్రీవ స్వామిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. అదేవిధంగా విద్య, జ్ఞానం, తెలివితేటలకు అధిపతిగా కూడా ఈయన పూజిస్తారనమాట. సో ఇక్కడ కనపడే హయగ్రీవ స్వామి అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. సో వీళ్ళ వరకు కూడా ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. మహావిష్ణు అవతారంలో ఉంటాడు, ఇందాక చెప్పాను కదా, హయగ్రీవ స్వామి అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ అమ్మవారి పేరు వచ్చేసి గజ్జలమ్మ దేవి అనమాట. సో ఈమె గణేశునికి రైట్ సైడ్ లో ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈమె వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఈమె కూడా ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ కానీ అదేవిధంగా ఫస్ట్ ప్రైమరీ కలర్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా పెయింటింగ్ వరకు ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారి పేరు వచ్చేసి గజ్జలమ్మ దేవి అనమాట. సో ఇక్కడ ఈ అమ్మవారి పేరు వచ్చేసి కనక పరమేశ్వరి, వాసవి కనక పరమేశ్వరి అనమాట ఈ అమ్మవారి పేరు. సో ఈమెకు కూడా సేమ్ వర్క్ ఆల్మోస్ట్ ప్రైమరీ కలర్ అయితే అయిపోయింది, ఇంకా పెయింటింగ్ కాలేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కనపడేది మన బడా గణేష్ ఖైరతాబాద్ వినాయకుడు అనమాట. సో చూడండి ఎంత గ్రాండ్గా ఉందంటే దాదాపు 69 ఫీట్లు అనమాట. చూడండి, పైన కూడా ఇంకా వర్క్ నడుస్తుంది, అందుకే మనం పైకి అలవ్ చేయట్లేదు. పోవచ్చు, కాకపోతే ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు వద్దు, ప్రస్తుతం ఇంకా వర్క్ నడుస్తుంది, ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి పైకి అయితే అలవ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఎలుక చూడండి, మన గణేష్నికి ఏ విధంగా పక్కనే ఉంటుందన్నమాట ఎలుక. ఎలుక కూడా చాలా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, కాకపోతే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. సో వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా దాదాపు 8 రోజులు టైం ఉంది కాబట్టి 3-4 రోజుల్లో మొత్తం ఫినిష్ అయ్యేటట్టు చూస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, బడా గణేష్ దాదాపు 69 ఫీట్లు అనమాట. ఈ గణేశుడు కూడా దాదాపు 1954లో ఖైరతాబాద్ బడా గణేష్ని అక్కడ వీళ్ళు తయారు చేశారు. అప్పుడు ఉన్నటువంటి సింగారి శంకరయ్య అనమాట. సో ఆయన తర్వాత వాళ్ళ సుదర్శన్ కూడా దీంట్లో సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూజిస్తున్నారు. కాకపోతే సింగారి సుదర్శన్ 2022లో కూడా మరణించినట్టు మనకి తెలుస్తుంది అనమాట. అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు. ఆయన 2022లో చనిపోయాడు. సో ఇక్కడ కనపడేది పూరి జగన్నాథ్ సంబంధం అనమాట. పూరి జగన్నాథ్ చెప్పే కదా ఇక్కడ కనపడుతుంది. ఇంకా ఇక్కడ కూడా వర్క్ కంప్లీట్ కాలేదు. సో ఇది కూడా ఇంకా దాదాపు 2-3 రోజులు కంప్లీట్ అవుతుంది అంటున్నారు వాళ్ళు. సో 8 రోజులు టైం ఉంది కాబట్టి మొత్తం ఈ 3-4 డేస్లో కంప్లీట్ అయితే కూడా ప్రయత్నం చేస్తామంటున్నారు. చూశారు కదా, ఇక్కడ కనపడే అమ్మవారు వచ్చేసి కనక పరమేశ్వరి అమ్మవారు అనమాట. సో శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారు అనమాట. సో ఈమెది కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, కాకపోతే కలర్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఆల్మోస్ట్ ప్రైమరీ కలర్ మాత్రమే కంప్లీట్ అయింది, వైట్ కలరు అదేవిధంగా గోల్డ్ కలరు, ఆ కలర్ మాత్రమే కంప్లీట్ చేశారు. ఇంకా కంప్లీట్ కావాల్సింది చాలా ఉంది ఇంకా. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 3-4 రోజుల్లో కంప్లీట్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తామంటున్నారు. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి 3-4 డేస్లో మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో చూడండి, అక్కడ మన గణేష్కి ఎట్లా చేస్తున్నారో అక్కడ ఒక కనపడుతుంది కదా, వీడియో ఎంత క్లియర్ కనపడుతుందో. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట, వినాయకుని బ్యాక్ సైడ్. ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అయితే ఈ ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించిన పనులను పర్యవేక్షించడానికి ఆ ఏరియా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా అదే టైంలోనే వచ్చాడు. సో అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో మాట్లాడుతున్నాడు, ఇంతవరకు పని స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేటట్టు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే టైం లేదు కాబట్టి, వర్షాకాలం అదేవిధంగా కొంచెం ఏమైనా ఇబ్బంది ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా పోలీస్ అధికారులతో పాటు ఆయన మాట్లాడుతుండడం జరిగింది. సో చూశారు కదా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో కమిటీ సభ్యులతో మాట్లాడుతున్నారు. సో చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా మొత్తము ఖైరతాబాద్ గణేశుడు 2025లో మనకి ఏ విధంగా దర్శనమిస్తాడంటే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మనకి 2025లో ఈ రూపంలో ఆయన మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. చూస్తున్నారు కదా, పాములు ఏ విధంగా ఉన్నాయి, పాము పడగ అంటే దాదాపు 5 పడగలతో గణేశుడు మనకి ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నాడు కూడా వాళ్ళు క్లియర్గా మనకు ముందే అక్కడ చూపిస్తారనమాట. ఈ 2025 సంవత్సరంలో ఏ విధంగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారని కూడా అక్కడ చూసుకోవచ్చు మనం. సో చూస్తున్నారు, ఇందాక చెప్పే కదా, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అనమాట రైట్ సైడ్ లో. సో ఇక్కడ కనపడేది గజ్జలమ్మ దేవి రైట్ సైడ్ లో. సో ఈమె శ్రీ గజ్జలమ్మ దేవి అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది, చూసే కదా ఇందాక. సో ఈ విధంగానే ఫినిషింగ్ రేపు మొత్తం కంప్లీట్ అయితే మనకి ఇట్లనే ఈ విధంగానే వాళ్ళు దర్శనం ఇస్తారు అనమాట. ఈ విధంగానే దర్శనం ఇస్తారు, చూడండి. సో ఇక్కడ ఇందాక చెప్పే కదా, శ్రీ జగన్నాథ్ సంబంధించి కూడా ఇంకా అక్కడ వరకు కొంచెం కంప్లీట్ కాలేదు, ఆ స్వామి వరకు కూడా కొంచెం కంప్లీట్ కాలేదు. సో అమ్మవారి అయితే కంప్లీట్ అయింది అనమాట. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వర్క్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా పెయింటింగ్ వరకు కొంచెం ఇంకా పెండింగ్ ఉంది. సో ఇదంతా కూడా మనకి 2025లో బడా గణేష్ మనకి ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నాడు అనేటట్టు కూడా మొత్తం దానికి సంబంధించిన నమూనా అనమాట. సో చూశారు కదా,
మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.